ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పిఎన్ఎన్ న్యూస్ స్వాగతం. వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రజా సమస్యలపై స్థానిక గాంధీ రోడ్లో పర్యటించారు. స్థానిక వ్యాపారులు ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డిని స్థానికులు సన్మానించారు. చేసిన మా రాజన్న కొడుకుర జగనో, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు అక్కడ పోయకుండా ఏం చర్యలు ఎక్కడ పోస్తే ఇంత పెనాల్టీ అని ఎవరికైనా పెట్టండి అంటే మేము చెప్పే సలహా. పెనాల్టీ పెడితే అంటే అట్లా కాదండి, ఒక 20,000 30,000 జగన్ పెట్టారు, జగన్ అంటున్నా ఈయన సినిమాలో పెట్టారు చూడ, అలా కనుక పెడితే ఏమన్నా ఆగుతుందేమో అని మా ఆలోచన ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా అంటే స్థిరపడిపోయిన చెత్తలాగా అయిపోయింది ఆ ప్లేసు. అంతా మేము భరాయించాలంటే కష్టంగా ఉంది. మా సందులో చెత్త అయితే పడవాలా, గాంధీ చెత్త ఇక్కడికి వచ్చి ఎందుకు పోయాలి. మళ్ళీ కాగితం కూడా పెట్టుకున్నాం సార్, అది మళ్ళీ మీకు అది మారలేదు. అర్థమైంది ఎందుకు తీసేశారు? ఇల్లు స్థలం ఎక్కుతుందని చెప్పి తీసేశారు, ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి తీసేశారు. నార్మల్గా అయితే మా దగ్గర 99 100 ఎకరాల లోపల ఉన్నారంట కదా. 2 మీటర్లు ఉన్నాయి. నేను చెప్పా ఆల్రెడీ, 1 మీటర్ తెస్తా వద్దు, 1 మీటర్ తీపించాను నేను. 1 మీటర్ 2 మీటర్లు ఉండడం వల్ల నీది ఆగింది. అది మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేస్తామన్నా. అది వచ్చే ప్రాసెస్లో ఉంది. బడ్జెట్ ఇంకా రిలీజ్ అవ్వాలి. బడ్జెట్ రిలీజ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఫ్రీగా పట్టాయిచ్చు. ఇది కూడా వస్తాయి. ఏంది ప్రజా దర్బార్ పెట్టావు? ఆల్రెడీ చాలా ఇచ్చారు.
కొంత పార్టీలు ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ ఉన్నాయని ఇవాళ మీ కొడుకు రేషన్ కార్డులో ఉంటే ఐటీ రిటర్న్స్ అని రాలా, వచ్చే తీసుకుంటున్నావుగా, చాలా అది అప్లై చేసుకో వచ్చింది. అడుగు అడగాల్సింది ఏదో నేను చేస్తాను. బాబాయ్ చక్క సంవత్సరం రాముగా వచ్చింది కదా, వేరే సింగిల్గా రేషన్ కార్డు. ఆ ముగ్గురు చనిపోయాడు, ఆ ముగ్గురు దాంట్లో ఎవరు లేరు, భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు దాంట్లో. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టెండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు రాస్తే సహించేది లేదని జన సైనికులు మండిపడ్డారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ జనసేన మైత్రిపై విషం చెమ్మడం సరికాదని హెచ్చరించారు. అనంతరం పత్రికా ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. సభ నిర్వహణకి లాజిస్టిక్ కమిటీ మెంబర్గా ఇచ్చి కందుల దుర్గేష్ గారిని, రియాజ్ని అందరినీ వేశారు. అది కూడా మీ ముందు తెలియపరుస్తున్నాను. రియాజ్ గారు ఆ బాధ్యతల్లో ఉంటూ బిజీగా ఉన్నారు. అంతేగాని ఒంగోలు అలిగి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాడని రాయటం, వార్తలు పూర్తిగా పిచ్చి రాతలు రాయటం, ఆఫీసు మారుస్తున్నారని, క్లోజ్ చేస్తున్నారని రకరకాలుగా రాశారు. అది ఏది ఒక్కటి కూడా వాస్తవం కానే కాదు. కానీ ఇటువంటి రాసిన సాక్షి విలేకరిపై వాస్తవానికి డ్యామేజ్ షూట్ వేయాలి రియాజ్ కానీ అది వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. సాక్షి పేపరు రాసిన విలేకరి ఎవరైతే ఉన్నారో వారి విఘ్నతకి వదిలేస్తున్నాం. కానీ రెండోసారి ఇటువంటి పిచ్చి రాతలు రాసే ముందుగా రియాజ్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఏమంటే మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, మాది వార్త వచ్చింది, మీ తెలియపరచని ఖండించవచ్చు. అది అతను గిద్దలూరులో జోక్యం చేసుకున్నాడు, దర్శిలో జోక్యం చేసుకున్నాడు, మార్కాపురంలో జోక్యం చేసుకున్నాడు. అది వాస్తవాలు కానే కాదు. జోక్యం చేసుకుంటుంది ఎవరంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు మాట్లాడుకొని అసెంబ్లీ ఎవరికి ఇవ్వాలి, ఏ నియోజకవర్గం ఇవ్వాలనేది డిసైడ్ చేస్తున్నారు తప్పితే ఇక్కడ రియాజ్ కానీ, జనార్దన్ కానీ, జిల్లా అధ్యక్షులు ఎవరు కూడా ఎటువంటి పాత్ర లేదు. మీరు కూడా నమ్మవద్దు. అటువంటి వార్తలు రాయిస్తున్న దానికి మేము ఖండిస్తున్నాం. ఆఫీసు క్లోజ్ చేస్తున్నారు, 2 నెలల నుంచి రెంట్కి అర్థం లేదు అన్నారు. వాళ్ళకి అసలు అవసరం ఏంది సాక్షి పేపర్కి? వాళ్ళని వాసు మన ఇళ్ల పట్టాలు పంపిన జగన్ను పిలిచాడు. జగన్ ఒక్కరోజు కూడా అంతేగాని ప్రతిపక్షాల విషయంలో మీకేం సంబంధం? అసలు మీ సాక్షి పేపర్లో రాసుకోవాల్సిందేంది? మీ అభ్యర్థి ఎవరో ఒంగోలు అభ్యర్థి, ఇంత మటుకు నువ్వు రాయలా. రియాజ్కి సీట్ రాలేదు, అలిగెళ్ళాడు, ఫోన్ స్విచ్ ఆపాడని. ఫోన్ అందరికి ఇప్పుడే మీరు చేయొచ్చు, ఎవరైనా. రియాజ్ ఫోన్ అందుబాటులోనే ఉంది. హౌసులు కట్టుకొని మీ ఆఫీసులు కట్టుకున్నారు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో, సొంత నిధులతో, తన కష్టాలతో పార్టీ నడుపుతున్నాడు. ముందే చెప్పారు మాకు పవన్ కళ్యాణ్ గారు, మనం కొన్ని సీట్లు మనం త్యాగం చేయాలా, ఈ రాక్షసుల పాలు పోవాలంటే మనం అందరం కట్టుగా నిలబడి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గది దింపాలని చెప్పిన ఆలోచనతో ఆయన వచ్చారు. ఆయన ఫస్టే చెప్పారు, రియాజ్కి కానీ, ఇంకోళ్ళకి కానీ, ఇంకెవరికైనా సరే, రియాజ్ అనేవాడు ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ పక్కన నడుస్తున్నాడు. ఈరోజు సీటు ఇచ్చిన పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజాసేవ చేయాలని, నేను పవన్ కళ్యాణ్ కోసం పాటుపడుతున్నానని చెప్పని చేశాడు. గతంలో కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా 11,000 ఓట్లు జనం వేశారు. అది పవన్ కళ్యాణ్ అభిమానం, రియాజ్ గారి అభిమానంతో వేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు.
చేతులకు రాత్రులు వచ్చినట్టు రాస్తే మాత్రం సాక్షి పేపర్ని ముట్టడిచ్చి ధర్నా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మాకు రియాజ్ గారు అక్కడ రేపు తాడేపల్లిగూడెంలో ప్రోగ్రాం ఉంది, జనసేన ఉమ్మడి దానికి సంబంధించి. దాని ప్రోగ్రాంగా రియాజ్ గారు అక్కడ ఉండి అక్కడ ఉన్న పనులన్నీ దగ్గరుండి జరుపుకుంటున్నారు. రియాజ్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటారు. కానీ దానికి సాక్షి పేపర్ వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడని రాసుకుంటున్నారు. మీ బాల్యని పారిపోయాడని రాసుకోండి, మీకు టికెట్ లేదని మీరు రాసుకోండి. ఇంకొకసారి ఇలా కానీ రియాజ్ గారి మీద కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తే సాక్షి పేపర్ రోడ్ని అయితే మాత్రం ఊరుకునే పనే లేదు. ఖబర్దార్. జై జనసేన. తెలియకుండా గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయో అవి మాత్రమే చూపించి రాస్తున్న మీడియా ఛానల్స్లో మంచి వరి నాటులో కలుపు మొక్కలాగా సాక్షి పేపర్ అనే అది జగన్ పేపర్ అని పెట్టుకోవాల్సింది సాక్షి అని పేరు మార్చి పెట్టుకున్నారు. జగన్ గురించి మాత్రమే అబద్ధపు మాటలు, అబద్ధపు చేష్టలు రాసుకునే వీళ్ళు అనవసరంగా ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి లేనిపోయిన మాటలు రాస్తున్నారు. టీడీపీ జనసేన ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో చంద్రబాబు ఆవిడ వెళ్ళిపోతుంది. అంతేగాని ఇలాంటివన్నీ రాస్తే అరుణ గారు, రియాజ్ గారు వేరని కాదు. జనసేన పార్టీ మొత్తం ఒకటే, ఉన్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి వర్గం మాత్రమే. దానికి కట్టుబడి మేమందరం పనిచేస్తున్నాం. ఈ రోజు కూడా జనసేన పార్టీలో ఏ మహిళ వచ్చినా స్పందనలో వచ్చిన ప్రతి అర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రకాశం భవనంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై కలెక్టర్ మాట్లాడుతూ ఒకే సమస్యపై ప్రజల కార్యాలయాల చుట్టూ పదే పదే తిప్పుకోకుండా ఆయా అర్జీలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చిన తర్వాత వాళ్ళు కరోనా సీజన్ వచ్చింది కదా, అప్పుడు హాస్పిటల్ ఉన్నదానికి ఆయన క్యాన్సల్ చేశారు. 4సారి పెట్టాడు. చూడండి సార్, అందరికీ ఉన్నాయో కూడా ఎవరు దీనికి ఆర్డర్ లేదు. ఆర్డర్ సర్టిఫికేట్ ఆర్డరేజ్ ఆ స్థలం కావాలి. కమ్యూనిటీ హక్ అది ఎంఆర్ఓ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఆ స్థలం ఉంది సార్. ఆ స్థలం కావాలి. ఆ స్థలానికి నుంచి ఒక 7 నిమిషాలు అది కోర్టులో అది కోర్టులో ఉంది సార్. అదే కోర్టులో ఉంది. నిన్న రెడ్డి గారు 3 సెంట్లేమో 3 సెంట్లేమో ఎస్టీ కట్టుకోవాలి. ఈ 2 ప్రపోజల్ పంపించడం ప్రపోజల్ ఏం లేదు. ఒక సర్వే నెంబర్ transferred through and understand how it can be done. Okay. Then you revert back. Discuss with Tahsildar and Telugu team. చాలా మంది అయితే మీకు కావాలని వచ్చారు, కానీ మేడం సార్ 4 సంవత్సరాలుగా మా పెద్దలు మసీదు వెనకాల ఉన్నటువంటి మా పొలం సనపురంలో సార్. కాబట్టి మా దర్శా కోసం మేము కేటాయించుకొని పెట్టుకున్నాం. నల్లమూడి జిల్లాలో ఉండే వ్యక్తి 10 సంవత్సరాల ముందు సార్ మా పెద్దల దగ్గర నేను పొలాలు ఎత్తుకు అమ్ముకుంటాను ఇక్కడ వేసుకొని మీరు అప్పుడు ఖాళీ పొలాలు సార్, పొలాలు కట్టి పొలాలు తెచ్చుకొని వేసుకోవడానికి నాకు అనుభవం ఉంది. మీరు ఎప్పుడు ఖాళీ అప్పుడు ఖాళీ చేస్తామని చెప్పి వాళ్ళకి మాట తీసుకొని తడికలు కట్టుకొని వేసుకుంటూ ఉన్నారు సార్. ఇప్పుడు మా పెద్ద చనిపోయారు 10 సంవత్సరాలు అవుతుంది. గత ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం మళ్ళీ కట్టుబడి మొదలుపెట్టాడు సార్.
తడికలు అట్టే పెట్టేసి గోడలు లేపడం, రూములు కట్టడం, ఆ రూమ్లు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం, ఇలాంటివి చేసి అయ్యా నువ్వు ముందు గతంలో ఖాళీ చేస్తానన్నావు కదా, ఖాళీ చేయలేదని అడిగితే ఏం చేస్తారు చేసుకోండి బెదిరిస్తాను రాశాను సార్. బెదిరిస్తూ ఏం చేస్తారో చేసుకోండి. సోనపురం సార్ సోనపురం సోనల్ సార్ నీట్ సోనల్ అవును సార్. నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్ కదా, దాన్ని మేము దీన్ని వాడుకుంటాం గవర్నమెంట్కి సాయంకాలం నేను పిలుస్తున్నాను, ఈవిడ ఉంటారు మిగతా మీరు వెళ్ళిపోండి, మీరు ఉండండి సార్. కొత్త పట్టణం ఏమైంది స్థానిక A1 ఫంక్షన్ హాల్ నందు నాగార్జున డిగ్రీ కాలేజీ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాలూకా CA భక్తవత్సల్ రెడ్డి హాజరై మెరిట్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఏసీ రూమ్లో కూర్చోవడం మనం చూడొచ్చు, లేదా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు అక్కడ కనిపిస్తారు. కానీ అసలు తన జాబ్ అక్కడ కూడా టాప్గా చేసి తర్వాత ఇప్పుడు సార్, ఎందుకంటే మా ఇద్దరు ఒకటే, కానీ సార్ ఎట్లా ఉంటారు వచ్చి మా పిల్లలకి మీ చేతులతో ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను సార్. సో చట్టం అంటే ఇక్కడ ఉండాలి. అట్లా ఫ్రెండ్షిప్ మిస్ చేసుకోకూడదు ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంపీసీ తీసుకుంటే నేను కూడా నా మార్కులు సీటు రాకపోయినా సార్ నాకు రిక్వెస్ట్ చేసుకొని ఎంపీసీ జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నా మార్కులకి ఎంపీసీ రాదు, కానీ రిక్వెస్ట్గా నేను కూడా ఫ్రెండ్షిప్ అవ్వకూడదని ఫ్రెండ్షిప్ కోసం ఎంపీసీ తీసుకొని వాళ్ళతో పాటు చదివి ఇంటర్మీడియట్లో ఎంపీ కష్టంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను వాళ్ళతో పాటు. ఆ తర్వాత డిగ్రీ మళ్ళా కష్టమే, ఎందుకంటే నాది 2 కాలబడి సాయంత్రం అయితే గ్రౌండ్ బుక్లంతా ఫ్రెండ్స్. అట్లా వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా సరే డిగ్రీలో కూడా ఎంపీసీ రాదు. అప్పుడే ఆ సంవత్సరమే BSc కంప్యూటర్ సైన్స్ అనే ఒక కోర్స్ పెట్టారు. BSc కంప్యూటర్ సైన్స్ 92లో పెట్టారు, నేను 93లో ఎంటర్ అయ్యాను. అప్పుడే ఏదో ఒక ట్రైనింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ కోసం ఒకే దగ్గర ఉండొచ్చు BSc కంప్యూటర్ సైన్స్ చేయాలి. సో 3 years హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నాకు తెలియకుండానే నేనే సబ్జెక్ట్ చదవడానికి అలవాటు పడ్డాను. అదేవిధంగా ఈ గ్యాప్లో స్పోర్ట్స్లో కూడా అనుకోకుండా కాలేజీలో కాదు స్టేట్లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం, అట్లా నేషనల్ స్పోర్ట్స్ వరకు నేను చిన్నగా అలవాటు పడి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి అందరికీ కారణం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నా భార్య సుప్రజ ఒక్కసారి చెప్పలు కొట్టడమ్మా. నేను కూడా సార్ నమస్తే అండి, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు
మన నాగార్జున కాలేజ్ 24th యానివర్సరీ డేకి విచ్చేసి పిల్లల తరపున మాట్లాడమని సార్ చెప్పిన వెంటనే చాలా ఆనందం వేసింది రావడం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కాలేజ్ యొక్క రిజల్ట్ చూస్తే చాలా అమోఘం, రాష్ట్రంలోనే చాలా మంచి ర్యాంకులు వచ్చాయని సార్ చెప్తున్నప్పుడు పిల్లలు ఆనందం. అదేవిధంగా ఈ కాలేజీకి విచ్చేసినట్టు వైస్ ఛాన్సలర్ నాగిరెడ్డి కూడా చాలా హ్యాపీగా ఈ యొక్క రిజల్ట్ చూసి, సో ఈ కాలేజ్ యొక్క డిసిప్లిన్ చూసి సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ అప్రిషియేట్ చేయడం జరిగింది కాలేజ్ యొక్క యాజమాన్యాన్ని, అదేవిధంగా స్టూడెంట్స్ని. థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ విచ్చేసినటువంటి అతిథులు మా స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. సో వీఆర్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఇలాంటి గెస్టులు వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ విలువైన సమయాన్ని పిల్లల కోసం వెచ్చించడం జరిగింది. సో అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా అకాడమిక్లో ఏదైతే ఫస్ట్ తెచ్చుకొని ఉంటారో యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళకిను, అలాగే జరిగినటువంటి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నింటిలోకి ఈ మా ముఖ్య అతిథులు చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు అనేది బహుకరించడం జరిగినది. ఇలాగే ఈ సంవత్సరం జరిగినటువంటి ప్లేస్మెంట్స్ గురించి కానివ్వండి, వాటిల్లో ఉద్యోగాలు పొందినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు ఆఫర్ లెటర్స్ అనేవి వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో ప్లేస్మెంట్స్ కానివ్వండి, అట్లాగే అకాడమిక్ పరంగా కానివ్వండి. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం పునర్వైభవం వస్తుందని జిల్లా అధ్యక్షుడు ఏదా సుధాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర న్యాయ సాధన బహిరంగ సభకి ప్రకాశం జిల్లా నుంచి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే నిన్న రాష్ట్రంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, ఆమె సారథ్యంలో అనంతపురం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరిగింది. మరి నేను జరిగినటువంటి బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారని చెప్పేసేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న ఇందిరమ్మ అభయహస్తం, ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ప్రతి మహిళకి కూడా, ఇంట్లోని మహిళకి అందే విధంగా ఇందిరమ్మ అభయహస్తం కింద ఆ ప్రకటన చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి, ప్రతి కుటుంబంలోని మహిళకి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అందించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలోని మహిళకి 60,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీ హామీ అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆ సభలో మాట్లాడుతూ మరి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కుని కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ నుంచి తీసుకురాలేకపోయారని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ 5 సంవత్సరాలు వచ్చే 2024 ఎన్నికల్లో అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఓటేయాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్రాభివృద్ధి కానీ, కాంగ్రెస్ పార్టీతోటే రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అదానికి అప్పగించాలనుకుంటున్నటువంటి స్టీల్ బోర్డుని, ఏదైతే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా రాష్ట్రానికే చెందేటట్టు మేము చర్యలు తీసుకుంటాము, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాండి అని చెప్పేసి ఆమె తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడుతోటి, జగన్మోహన్ రెడ్డితోటి ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తిరుపతిలో ప్రకటించినటువంటి, నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని కూడా తీసుకురాలేకపోయినటువంటి ఈ 2 ప్రభుత్వాలని సాగనంపుదాం,
కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వద్దామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు తెలియజేశారు. మరి కార్మికులను మర్చిపోయారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా అది గుర్తెరిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలంటే, నిరుద్యోగ సమస్య లేకుండా ఉండాలంటే, రైతులు గృహిణులు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీతో ఉండాలని నిన్న మీటింగులో జనం తెలియపరిచారు. ప్రజలను మీరు కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా నంబర్ 1గా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది తప్ప ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి ఆలోచించలేదు, రైతుల గురించి ఆలోచించలేదు, ఉద్యోగస్తుల గురించి ఆలోచించలేదు, నిరుద్యోగుల గురించి ఆలోచించలేదు. కాబట్టి మీరందరూ కూడా ఇది ఎరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ, నిన్న అనంతపూర్ వచ్చి కాంగ్రెస్ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న సభకు ఒంగోలు నుంచి డీసీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మందికి పైగా 2 బస్సులు వేసుకొని మేము అక్కడికి వెళ్ళి మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your gold